ఉంటే జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేసేసి నేను మీకన్నా ఫార్వర్డ్ చేస్తాను. లేదా టెక్స్ట్ బుక్ ఉంది అంటే సెకండ్ సమ్మే చెప్తున్నాను. అక్విజిషన్లో సెకండ్ సమ్ ఓన్లీ 3 sums వీ హ్యావ్ నో. సో ఓన్లీ సెకండ్ సమ్ అంతలే. ఓకే మేడం, నెంబర్ లేదు, ఒకసారి చెప్తారా మేడం నెంబర్? జస్ట్ టైప్ చేసుకుంటా. ఒక్క నిమిషం ఆగు, రికార్డింగ్ స్టాప్ చేసి పాజ్ చేయి. చేశాడు మేడం. డన్. సో అక్విజిషన్కి వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ సింప్లీ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ పర్చేజ్ మెథడ్ ఓన్లీ. సో పర్చేజ్ మెథడ్లో ఎలా అయితే మనం విల్ టేక్ ఓవర్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ డిఫరెన్స్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద క్రెడిట్ సైడ్ లెస్ దాన్ని క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయడం, లేదా ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద లెస్ ఆన్ ది అసెట్ సైడ్ దాన్ని గుడ్ విల్కి ట్రాన్స్ఫర్ చేయడం. సో ఇక్కడ కూడా అదే ప్రొసీజర్ చేస్తాం నాన్న. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమాల్గమేషన్ అంటే జర్నల్ ఎంట్రీస్ నేను రికార్డింగ్ చేసుకుంటే కనుక అమాల్గమేషన్లో ద పర్చేస్ కన్సిడరేషన్ వాట్ ఎవర్ దే యూస్ టు ఇష్యూ it used to be either shares means equity come preference shares and cash. But here in the acquisition purchase consideration includes even debentures also. Adukka difference point nana. So acquisition of business purchase consideration includes even debentures in there. So this was not seen in the అమాల్గమేషన్ అనమాట. సో మనం దీన్ని అమాల్గమేషన్లో చూడలేదు. ఇదే పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనం ఎప్పుడు అమాల్గమేషన్లో చూడలేదు అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ హియర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, ఇదొక్క పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇదొక్క పాయింట్ కొంచెం హైలైట్ చేసి పెడుతున్నాను. సో జస్ట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఇప్పుడు కనిపిస్తుంది ఇంకా క్లియర్. సో దిస్ ఈస్ వాట్. సో ఇప్పుడు నేను చూసే సమ్ ఏంటంటే బీకే లిమిటెడ్ రిజిస్టర్డ్ విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ 10 lakhs in equity shares of 10 each acquired a business of Prem Brothers అన్నాడు. సో ఆబ్వియస్లీ మైట్ బి ఇది పార్ట్నర్షిప్ ఉండొచ్చు. ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ఫర్మ్ ఆఫ్ ద డేట్ అక్విజిషన్ వాజ్ యాజ్ అండర్ అన్నాడు. సో మనకి ఏమి ఇచ్చాడు? క్యాష్, బిల్స్ రిసీవబుల్, ఇన్వెస్ట్మెంట్స్, డేటా, స్టాక్, ఫర్నిచర్, మెషినరీ, ప్రమిసెస్ ఇచ్చాడు. అండ్ ఆన్ ద లయబిలిటీ సైడ్ హీ ఈస్ గివింగ్ అ బ్యాంక్, దెన్ creditors, reserves, capital ఇచ్చాడు. The assets and liabilities were subject to following revaluation. Purchase of furniture depreciated 10%, 15% respectively. Premises should be appreciated by 20%. Make a provision for bad debts. Goodwill of the firm is valued at 24,000. Purchase consideration was discharged. ikkada important point చూడండి. Allotted 10,000 equity shares of 10 each అంటే 12 అంటే ప్రీమియం తో పాటు 2 రూపీస్. Allotted 500 debentures of 100 each at a discount of 10% అంటే 90 రూపీస్కి. బ్యాలెన్స్ ఇన్ క్యాష్ అంటే ఇక్కడ మనకి పర్చేస్ కన్సిడరేషన్ హీ హాజ్ నాట్ గివెన్. సో వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు గో, విల్ గో విత్ నెట్ అసెట్స్ మెథడ్ అనమాట. సో యూ ఆర్ రిక్వైర్డ్ టు షో ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కంపెనీ అండ్ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్ అని అన్నారు. సో హియర్ whatever the journal entries, whatever we are preparing, it's almost like we are going to prepare in the BK Limited company only. BK Limited company only. So it is purchasing. So almost అది ఏదైతే ఉందో అది వానిష్ అయిపోతుంది. వాడు బ్యాలెన్స్ షీట్ అడిగాడు అంటే అది కొత్త కంపెనీ అంటే విచ్ ఇస్ అక్వైర్డ్. So here when we go with the first journal entries, now whatever you people have learned, same journal entries we are going to have. But first అయితే purchase consideration కనుక్కోవాలి కదా, because purchase consideration లేదు journal entries కూడా స్టార్ట్ చేయలేదు. So purchase consideration I'm going to take it up. So in this purchase consideration we are going to take, now this one everything we are going to write here. The first assets. So assets lo manaki em ichadama, he gave first one is cash, Machinery and furniture. Yeah, ante ivi machinery and furniture vadu
depreciate, appreciate అన్నారు కదా. సరే, ఓకే, ఫస్ట్ విల్ గో విత్ దట్ వన్. సో మెషినరీ ఎంత పర్సెంటేజ్? 10%. 10%. యా, 10%. సో తీసేస్తే 10% తీసేస్తే ఎంత? మెషినరీ వాల్యూ ఈజ్ 40. 10% తీసేస్తే 36,000. Then after machinery, furniture how much you said? Furniture 15%. 15%. So 15% depreciate చేసేస్తే 300 పోతుంది, బికాజ్ 15 2s are 30. సో 300 పోతే ఎంతనన్నా? 2000 1700. 1700. Then after that, premises appreciated అన్నారు. So premises, I'm writing here, appreciated by ఎంత percentage? 20%. So 20% అంటే ఎంత వస్తుంది? 5 2s are 10 అంటే 10 పెరుగుతుంది. 10,000. సో 10,000 పెరుగుతుంది కాబట్టి 60,000 అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ ఇంకేమైనా చెప్పారా? యా, డెటార్స్ ఎంత? 2.5%. సో తీసేసాను 48,000 మీద 2.5, 1200 తీసేస్తే ఎంత వస్తుంది? అప్పుడు 46,800 వస్తుంది. 46,800 డన్. దీని తర్వాత ఇక మిగతావన్నీ మనం యాజ్ ఇట్ ఈస్ తీసేసుకుందాం. సో హియర్ వాట్ ఎల్స్ ఇస్ దాట్ హి గివ్? మనం ప్రెమిసెస్ తీసుకున్నాం, మెషినరీ తీసుకున్నాం, ఫర్నిచర్ తీసుకున్నాం, స్టాక్ నెక్స్ట్ కింద నుంచి వస్తున్నాను నేను. సో స్టాక్ వాల్యూ ఎంత నాన్న? స్టాక్ వాల్యూ హి గివ్ 18,000. దెన్ స్టాక్ తర్వాత డేటాస్ తీసేసుకున్నాం, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోలేదు. సో ఇన్వెస్ట్మెంట్ how much you give investment? 3,000. ఓకే. దెన్ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత బిల్స్ రిసీవబుల్ కూడా తీసుకోలేదు కాబట్టి బిల్స్ రిసీవబుల్. సో హౌ మచ్ ఇస్ దట్? 10,000. అండ్ క్యాష్, వాడు చెప్పినా చెప్పకపోయినా క్యాష్, ఎందుకంటే మొత్తం ఇది ఏదైతే పాత కంపెనీ ప్రేమ్ బ్రదర్స్ కంపెనీ ఉంటుందో దాన్ని మొత్తం మనం డైల్యూట్ చేసేస్తున్నాం. అంటే వీఆర్ జస్ట్ లైక్ మేకింగ్ ఎంటీ, ద బ్యాలెన్స్ షీట్ షుడ్ బి ఎంటీ. సో దాట్ ఈస్ ద రీజన్ మనం ఇలా చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? సో యా, వన్ మోర్ థింగ్, గుడ్ విల్ ఇచ్చాడంట వాడు. సో గుడ్ విల్ ఎంత? సో గుడ్ విల్ కూడా వీళ్ళకి అది బెనిఫిటే కదా, ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ అ వాల్యూ. సో గుడ్ విల్. సో టోటల్ ఆఫ్ అసెట్స్ ఎంత? టోటల్ ఆఫ్ అసెట్స్ వచ్చి 36,000 plus 60 plus 1,700 46,800 21,000 39,000 24,000. I got 2,28,500. అంతేనా? From this we will minus net assets కాబట్టి from this we will minus outside liabilities. ఎప్పుడైనా outside liabilities మైనస్ చేస్తాం. సో అందులో మనకి భాగంగా వచ్చింది ఓన్లీ 2 ఉన్నాయి. దట్ ఈస్ వన్ ఇస్ బ్యాంక్ లోన్. సో బ్యాంక్ లోన్ ఈజ్ హౌ మచ్? బ్యాంక్ లోన్ ఈజ్ 10,000. అండ్ దెన్ creditors. సో creditors ఈజ్ హౌ మచ్? 36,000. సో మొత్తం రెండు కలిపితే ఎంత అప్పుడు? 46,000 we are going to get it. So minus చేస్తే therefore net assets or
purchase consideration. So 28 minus 46,000. When I'm doing it, I will get 1,82,500. How much I'm getting? 1,82,500. So this is what we got it. So this is purchase consideration is done. Now, then what is said here? He said e-purchase consideration. Just 1 second, let me draw the line. Now, e-purchase consideration, he is giving in what form itself? No? He is giving in whatever the thing he has told. Like one is equity shares, one is debentures. So, ila ichcharu. So, that is what here we are going to write. So, what all he has given, that purchase consideration will pay. So, therefore, here I am going to write. Therefore, the purchase consideration is discharged by issuing following. So, ఏమి ఇష్యూ చేస్తున్నాడు ఫస్ట్ ఈక్విటీ. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో ఎలా ఇష్యూ చేశానన్నా ఎన్ని అన్నాడు ఏమన్నాడుగా 10,000 at the rate of 10. So how much it is? It is 1 lakh. Then వాడు 2 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు కదా. సో 10,000 12 each అన్నాడు. యా ఇంటూ 2 రూపీస్ బికాస్ ప్రీమియం కదా అది. సో ప్రీమియం నేను సపరేట్ చూద్దామని, బికాజ్ ఇక్కడ మనకి డిస్కౌంట్ ఉంది. సో కాబట్టి ఆ డిస్కౌంట్ ప్రీమియంని అడ్జస్ట్ చేయాలి అంటే మనం ఇక్కడ కొంచెం సపరేట్ తీసుకుంటాం. Now this is done. Plus what is issuing? Debentures. So debentures ఎట్లా ఇష్యూ చేస్తున్నాడు? He said 500 at the rate of 100 each. So how much will be the value? It will be 1 lakh. One second, I'll write here. ఎందుకంటే డిస్కౌంట్ మీద కదా ఇష్యూ చేస్తుంది. సో but minus discount on issue 10% అన్నారు. సో 10% అంటే ఎంత వస్తుంది? అప్పుడు మనకి 10,000 వస్తుంది. సో 500 at the rate 100 అంటే 50,000 కదా మరి. ఓ సారీ 50. సో 10% అంటే 5 కదా. yes ma'am. సో 10% అంటే సో ఎంత వస్తుంది అప్పుడు అవుటర్ కాలంలో మనకి 45,000 వస్తుంది. ఇలా ఇష్యూ చేశాడు. నా ఇది అయిపోయింది. నెక్స్ట్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్ అన్నాడు. సో యాక్చువల్గా టోటల్ పర్చేస్ కన్సిడరేషన్ ఎంత నాన్న? సో జస్ట్ ఇక్కడ రాస్తున్నాను. టోటల్ పర్చేస్ కన్సిడరేషన్ 1,82,500. సో మీరు ఇప్పుడు కౌంట్ చేయండి. 1,82,500 మైనస్ 1,20,000 మైనస్ 45,000. సో హౌ మచ్ వి గాట్ బ్యాలెన్స్? So that balance he is giving in so balance in cash అంటే ఎంత వచ్చింది? నాకైతే 17,500 వచ్చింది. 17,500. So this is the way he has discharged total of his purchase consideration. So this is the sum. Now here we have to write for this one only the entries we are going to write. Entries రాసేసి వీలైతే balance sheet కూడా చేసేస్తారు. Okay. Now this is the way. So here let me draw the lines once again. Now this is also done. So here one line. Now acquisition లో మనం ఎంట్రీస్ ఎలా రాస్తాం అవే ఇక్కడ కూడా రాస్తాం నాన్న. ఇంకేమీ పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. మీన్స్ అమాల్గమేషన్లో పర్చేస్ మెథడ్లో ఎలా రాసాం వెన్ వీ వేర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ దిస్ ఫెలో
BK Limited and the transferee company. So here journal entries in the books of BK Limited, that is transferee company. Okay, now first as it is ఏం రాస్తాం, business purchase account సేమ్ ఉంటాయి, account debit. సో ఎంత కొన్నాం, business purchase 1,82,500 debit టు ఎవరి దగ్గర నుంచి కొన్నాం, టు ప్రేమ్ బ్రదర్స్. సో ప్రేమ్ బ్రదర్స్ దగ్గర నుంచి కొన్నాం. సో హౌ మచ్ ఇట్ ఈస్, 1,82,500. This is done. Next, all assets we have taken, no? So that's why here I'm going to write all assets account debit. So all assets account total నేను రాసేస్తున్నాను. కొత్తగా assets ఎంత వచ్చాయి, 2,28,000. Here already we have written on the purchase consideration, no net assets. So that is only I'm taking. So how much, 2,28,500 to the liabilities. So liabilities అంటే first bank loan. Bank loan how much we have taken, 10,000. ఇక్కడ టాలీ అయిపోతుంది. Why? Because goodwill మనమే కదా ఇచ్చింది, కొత్త goodwill. So definitely it will not have any balance. Creditors account 36,000. Then what is the business purchase, na? 2 business purchase. We accepted for how much, 1,82,500. So ఒకసారి చూసుకుంటే it will be tallying అన్న, 1,82,500 plus 36,000 plus 10,000. So you got 2,28,000 because already in this one goodwill అనేది ఇంక్లూడ్ అయ్యింది. సో ఇంకా బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది, మనకి రాదు. మనం గుడ్విల్ ఇన్వాల్వ్ కాకపోతే అప్పుడు మనం ఇక్కడ రాసేవాళ్ళం, 24,000 అనేది ఇక్కడ రాసేవాళ్ళం. బట్ వాడే ఇచ్చేసాడు, మనం ఆ ఇచ్చినది పర్చేస్ కన్సిడరేషన్లో కూడా యాడ్ చేసేస్తాం కాబట్టి అగైన్ సపరేట్లీ ఐఎమ్ నాట్ షోయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అ థింగ్స్. ఓకే, నౌ ఇప్పుడు ప్రేమ్ బ్రదర్స్కి వాట్ ఈస్ దట్ వీఆర్ ఇష్యూయింగ్, ప్రేమ్ బ్రదర్స్ అకౌంట్ డెబిట్ ఈ 1,82,000 హౌ ఐఎమ్ ఇష్యూయింగ్ దట్ ఐ హ్యావ్ టు రైట్. సో వాట్ ఆల్ వీఆర్ గివింగ్ టు ద ప్రేమ్ బ్రదర్స్, ఫస్ట్ ఈస్ 2 equity share capital. So how much ma? It is going to be 1,10,000 into 2, 10 rupees. ఇక్కడ మళ్ళీ షేర్ ప్రీమియం రాస్తాను. So how much, 20. Then sorry, 2 share premium value, no? నెక్స్ట్ 2 డిబెంచర్స్. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ డిబెంచర్స్ ఇచ్చాడా మనకి, ఎంత పర్సంటేజ్, యా 10% డిబెంచర్స్ అన్నారు. సో 10% డిబెంచర్స్ వాడు ఎంతకి ఇచ్చినాడు మా, 10% డిబెంచర్స్ 50,000 యాక్చువల్గా, బట్ డిస్కౌంట్కి ఇచ్చాడు కదా, మరి ఆ డిస్కౌంట్ నేను రాయాలి కదా. సో అది ఎలా రాస్తానంటే ఇక్కడ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ, బికాజ్ వీ హ్యావ్ టు, ఎందుకు అంత పర్టికులర్గా రాస్తాము అంటే బికాజ్ మన బ్యాలెన్స్ షీట్లో ద డిబెంచర్స్ వాల్యూ షుడ్ బి ఆల్వేస్ ద సేమ్, ద ఫేస్ వాల్యూవే ఉండాలి. దానికి అటు ఇటు ఏదైనా ఉంటే కనుక మనం అడ్జస్ట్మెంట్స్ చేయాలి కంపల్సరీ, బట్ ఫేస్ వాల్యూవే రికార్డ్ చేస్తాము ఎప్పుడు కూడా. దట్ ఈస్ ద రీజన్ నేను డిబెంచర్స్ బ్యాలెన్స్ షీట్లో చూపించేది 50 చూపిస్తాను. మరి ఈ 5,000 సంథింగ్ విల్ అడ్జస్ట్, ఐ షో ఇట్ హౌ. నౌ ఇది అయిపోయింది. అండ్ దెన్ వీఆర్ గివింగ్ వాట్, ద బ్యాలెన్స్ వీ గేవ్ హిమ్ ఇన్ cash or bank account. So how much is a cash or a bank account? We are giving 17,500. Done. Okay. Anything else? Yeah, nothing else. So EV main 3 entries we are going to write it now. ఇంకా డిబెంచర్స్ యాక్చువల్గా ఇంకేం అవసరం ఉండదు మీకు, ఇవే చాలు, ఇంత 3 entries ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. Now how we are going to do the balance sheet? So here
మనం క్లాస్ వర్క్లో ఏ మెథడ్ చేసామో అదే మెథడ్లో చేయండి అన్న బ్యాలెన్స్ షీట్. అదే పనిగా పదే పదే చెప్తున్నాను. Now we are in the new company, so we'll write a balance sheet in the books of BK Brothers Limited only. Sorry, BK Limited. So here balance sheet in the books of BK Limited as on. Now here we are going to write liabilities, amount, assets, amount. Next, so here what all we are going to have, the same thing. అక్కడ నేను purchase consideration దగ్గర రాస్తాను చూడండి, అవే నాకు చెప్పండి. So first we have written machinery. How much? Machinery we have written 36,000. Then furniture we have written 1,700. Then premises new value is 60,000. Then data. So first all which the values have been changed we are taking. So data is how much? 46,800 we got. Then we'll go with the same. So next I took is stock. Stock is 18,000. Then we took investments. Investments is 3,000. Yeah. And then bills receivable 10,000. Then cash చూడండి ఎలా రాస్తాం. Cash, just see cash. సో క్యాష్ ఎంత ఉండింది మనకి బ్యాలెన్స్ షీట్లో? 29,000 కదా. ఈ 29,000లో మనం క్యాష్ ఇష్యూ చేసామా యాజ్ అ పార్ట్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్? ఎస్. హౌ మచ్? 17,500. సో టేకింగ్ దిస్ వన్ వీ హ్యావ్ టు రైట్ ద బ్యాలెన్స్ క్యాష్, బికాస్ క్యాష్ వి పేడ్ అన్నప్పుడు సేమ్ బ్యాలెన్స్ ఎట్లా ఉంటుంది మనకి? ఉండదు కదా. సో 29,000 minus 17,500 if you do, I'll get 11,500. That is the only difference we are going to have on the asset side. The rest all will be the same. Just sorry, one more. Kotta goodwill ochindi kada, that we forgot. So goodwill. So goodwill is the how much? It is 24,000 kotta goodwill. Now please come down to the credit side. So credit side, what we had first, capital. So how I'm going to take, just see here. Capital lo equity share capital, that is 10,000 at the rate of 10 each is equal to 1 lakh. Then preference shares ఏమి లేవు, డైరెక్ట్ డిబెంచర్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనకి రిజర్వ్స్ రావాలి. సో హియర్ వాట్ ఐమ్ గోయింగ్ టు టేక్ ఇస్ షేర్ ప్రీమియం. సో షేర్ ప్రీమియంలో ఐఎమ్ రైటింగ్ ఇన్ అ కాలమ్ హౌ మచ్ వి గాట్ షేర్ ప్రీమియం? 20,000. సారీ 20,000 కదా. ఫ్రమ్ దిస్ వన్ ఐఎమ్ మైనసింగ్ the share premium discount and issue of debentures ఏదైతే ఉందో, either we can minus from the share premium or else మాకు ఇవన్నీ వద్దు కన్ఫ్యూజన్ అనిపిస్తే profits will put on the liability side, losses will put on this side, asset side కదా. సో అలా discount and issue of debentures we can put in the asset side as a fictitious asset. It's either the way your wish. It's either the way your wish అన్నమాట. Okay. సో మీకు లేదు మేడం మనం పాత ఎప్పుడు ఎలా రాస్తామో అలాగే చేద్దాము
బ్యాలెన్స్ షీట్లో మనం ఇలా అనుకుంటే మీరు అదే ఫాలో అవ్వండి, మీ ఇష్టం. హౌ ఫైన్ యూ ఆర్ గోయింగ్ టు బీ విత్, follow the same thing. So because profits always will be on the liability side under reserves and surplus, whereas the losses will come down to the asset side as a part of fictitious assets. So అప్పుడు అలా చేసినప్పుడు షేర్ ప్రీమియం యాజ్ దిస్ 20,000 తీసుకుంటాము అండ్ ఈ లాస్ అనేది ఆపోజిట్లో వేస్తాం. ఓకేనామా? నెక్స్ట్ అండ్ వాట్ ఎల్స్ వీ హ్యావ్ గివెన్? యా, డిబెంచర్స్. సో 10%. So debentures. So I said debentures always is shown at a face value. Why? Because నేను లాస్ని ఎక్కడో అక్కడ ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి debentures I'm going to record on this side. Now next, as it is, we are going to have bank loan 10,000, creditor 36,000. Now just see 1,15,000 less 50,000 plus 46,000. 6,000, 60, 46, 800, 21,000, 21,500, 24,000. So on both the sides you got 2,11,000. Yes? Yes, madam. 2,11,000 here, and as well as here you got 2,11,000. So this is the way we have completed. So that's it, acquisition. So that's why I'm telling you, when you are, however liquidation you are going to do it, perfectly you are going to learn, because liquidation lo kani, amalgamation, acquisition, internal reconstruction, ivanitlo, if you just post the things properly, for that also you are going to get definitely marks anamata. So here acquisition lo almost like amalgamation purchase method is there, no? So that only you are going to have it, so that you can do it off easily. Okay, you just don't take strain, nana. How much is there, how much you can prepare, only go for that much only.